పెట్రోల్ అయిపోయింది. ఇక మీదట పెట్రోల్ దొరకడం కష్టమని, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ పెట్రోల్ రేట్లు పెరుగుతాయని ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారికంగా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి అటువంటి ప్రకటన రాలేదని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన వదంతులు నమ్మి ఎవ్వరూ భయభ్రాంతులకు గురి కావద్దని ఏసీపీ చక్రపాణి మీడియాతో తెలిపారు. జవహర్ నగర్ పెట్రోల్ బంక్ మేనేజర్ మాట్లాడుతూ పెట్రోల్ కావాల్సినంత ఉందని, ప్రజలు ఇబ్బంది పడడం కాక బంక్ సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతున్నారని, వాహనదారులు వారికి కావాల్సినంత కాకుండా పెద్ద పెద్ద క్యాన్లు తీసుకువచ్చి ఇబ్బంది పెడుతున్నారని మీడియాతో వాపోయారు. ఇలాంటి విషయంలో స్థానిక పోలీసులు కొంచెం సహకరిస్తే ప్రజలందరికీ పెట్రోల్ అందుతుందని అన్నారు. పెట్రోల్ వినియోగదారుడు మాట్లాడుతూ డైలీ ఊబర్, జొమాటో జీవనోపాధి చేసుకునే మాలాంటోళ్లకు పెట్రోల్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా స్పందించి పరిష్కారం చేయాలని కోరారు. అంటే ఫ్యూయల్ వాల్యూ ఇప్పుడు 2192 అని ఉంది కదా, అంటే అలా ఉన్నట్లా అదే 2200 ఉంచాలి, లేకపోతే లాక్ అయిపోతుంది. అంటే జీరో పెట్టద్దు, జీరో పెడితే మళ్ళీ పంపులు లాక్ హైట్ అని ఉంది. ఇది అది లేదు సార్, యావరేజ్. నెక్స్ట్ ఫ్యూయల్ హైట్ ఉంది, తర్వాత అదే సార్ పై మొత్తం స్టాక్ సార్. ఇది సెకండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అది 50 టెంపరేచర్ అనుకోండి, టెంపరేచర్ విలేజ్ అది ఏదైతే సివిల్ సప్లైస్ మనకి తెలుస్తుంది. అది వాళ్ళకైతే సివిల్ సప్లై తెలుస్తుంది. నా కొడుకు రాదు. మీరేం చేస్తారా? ఎవరు ఓనర్? ఎవరు దీనికి? ఈ ఓనర్ ఏమో బాబు ఇదంతా ఇన్ఛార్జ్ ఎవరు? పాండనే లేడా? పెట్రోల్ 10,000 నార్మల్, 5,000 స్పీడ్, 5,000 ఇది. 5 మనకి స్పీడ్ ఉంటే తీసుకుంటే 12,000 పెట్రోల్. సేవింగ్ పడుతుంది. ఇది లెక్క వెళ్ళాలి అటు చెప్పి బీపీసీఎల్ నుంచి సప్లై ఏదైతే లేదు అది వాళ్ళకు కూడా మా అధికారులంతా మాట్లాడి అక్కడ నుంచి సప్లై కూడా తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకు సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతూ ఉన్నది. ఎలక్షన్స్ మన వెస్ట్ బెంగాల్ తర్వాత ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, అందుకోసం అని చెప్పేసి ప్రతి ఇండివిజువల్ కూడా వాళ్ళు డైలీ వాళ్ళు 1-2 లీటర్స్ వేయించుకునే వాళ్ళు ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. అందుకని మేము అందరికీ ప్రజలందరికీ మేము అప్పీల్ కూడా చేయడం ఏం జరుగుతుందనంటే, మా అధికారుల సూచనల మేరకు మేమంతా ఇలాంటి మన అంటే పెట్రోల్ రేట్లు పెరిగే ఏదైతే ఎలాంటి అధికారికంగా ఎలాంటి సూచనలు లేవని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎలాంటి ప్యానిక్ గురి కాకుండా వాళ్ళు రెగ్యులర్గా ఏ విధంగా అయితేనే వాళ్ళు చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళు యూసేజ్ అనేది పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ విధంగా చేయగలరని మా యొక్క అప్పీల్ ఇది. తర్వాత ఎక్కడైతే క్లోజ్ అయిన పెట్రోల్ బంకులను కూడా మేము మా సిబ్బంది మరియు తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళతో కూడా మేము విజిట్ చేశాము. ఈరోజు వాస్తవంగానే వాళ్ళు స్టాక్ లేక క్లోజ్ చేశారా లేకపోతే వాళ్ళు ఏదైనా బ్లాక్ చేయడానికి ఆ విధంగా చేస్తున్నారని మా అధికారుల సూచనల మేరకు మా డీసీపీ మన గారి ఆదేశాల ప్రకారం కూడా మేము చెక్ చేశాము. ఫిజికల్గా పోయి నేను చెక్ చేశాను, మా ఇన్స్పెక్టర్ చెక్ చేశారు, తర్వాత అందరూ ఎస్ఐలు కూడా పంపించేసి అన్ని బంకులు ఏవైతే క్లోజ్ అయ్యాయో అవన్నీ చెక్ చేశాము. మేము ఫిజికల్గా చెక్ చేసి
అక్కడ మనకు మీటర్ రీడింగ్స్ కూడా చెక్ చేయడం జరిగింది. తర్వాత మేము సివిల్ సప్లైస్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వాటిని చెక్ చేపిస్తూ ఉన్నాము. బ్లాక్ మార్కెటింగ్ అవుతా ఉన్నాయని కూడా అంటున్నారు. ఏదైతే ఈ ప్రాపగండా నడుస్తూ ఉందో అవన్నీ అవాస్తవాలు. ప్రజలు నిజాలు తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు ఈ పెట్రోల్ బంకులలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ షార్టేజ్ ఉందని మనకు క్యూ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అటు విషయమే మేము అధికారుల నుంచి వచ్చిన సూచనల ప్రకారంగా ఇక్కడ బందోబస్తు కూడా మనం ఎక్కడైతే క్యూ లైన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ బందోబస్తు